కొలంబియాలో పెను విషాదం చోటు చేసుకుంది. కుండపోత వర్షాలకు మట్టి చర్యలు విరిగిపడ్డాయి. ఈ విపత్తుతో ఆగ్నేయ ప్రాంతంలోని మొకోవా పట్టణంలో పలు ఇళ్లు బురద కింద కూరుకుపోగా 206 మంది మృత్యువాత పడ్డారు. మరో 200 మందికి పైగా క్షతగాత్రులు కాక 220 మంది గల్లంతయ్యారు. ఎడతెగని వర్షాలు కొలంబియాలో విషాదం నింపాయి. భారీ వర్షాలు కన్నీరు మిగిల్చాయి. కుండపోత వానలతో ఎగువ ప్రాంతాల నుంచి విరిగిపడ్డ మట్టి చర్యలు బురద కారణంగా మకోవా పట్టణంలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండలపై నుంచి బురద నీటి ప్రవాహంతో వేగంగా రావడం వల్ల ఇళ్లు, వంతెనలు, వాహనాలు, చెట్లు కొట్టుకుపోయాయి. ప్రకృతి ఒడిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ప్రకృతి విపత్తు పెను విషాదాన్ని నింపింది. భారీ వర్షాలతో మకోవా నది, అనుబంధ వాగులు పోటెత్తగా కొండ చర్యలు విరిగిపడ్డాయని సైన్యం ప్రకటించింది. బురద ప్రవాహంతో క్షణాల్లో వందలాది మంది మృత్యువొడికి చేరగా అనేక మంది గల్లంతయ్యారు. ఈక్వెడార్, పెరూ సరిహద్దుల్లోని కొలంబియాలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఘటనా స్థలానికి చేరుకున్న ప్రకృతి విపత్తు నిర్వహణ, అగ్నిమాపక, సహాయక బృందాలు ఘటనా స్థలిలో సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. అనేక శవాల్ని బయటకు తీసిన సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసమూ వెతుకుతున్నారు. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యుయల్ శాంటోస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వందలాది కుటుంబాల ఆచూకీ ఇంకా తెలియడం లేదని స్థానిక గవర్నర్ సొర్రెల్ అరోకా ప్రకటించగా పలు దేశాల నేతలు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బురద ప్రవాహంతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారి రోడ్డు మార్గాలన్నీ మూసుకుపోయాయి. సహాయ బృందాలు అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు కొనసాగించడమూ కష్టతరంగా మారాయి. ఆపద సమయంలో అండగా నిలిచేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నట్లు సమాచారం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సహాయ కార్యక్రమాలకు తమ బృందాలను పంపనున్నట్లు ప్రకటించారు.